పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ద్వారా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకు, అలాగే డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకు 5000 స్కాలర్షిప్ అయితే వస్తుంది. ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే దీన్ని మీ మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కూడా జీరో, అప్లికేషన్ ఫీజు కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ కి అప్లై చేసుకోవడానికి మీ మొబైల్ లేదా డెస్క్టాప్ లోని ఏదైనా బ్రౌజర్ లో ఈ వెబ్సైట్ ని అయితే ఓపెన్ చేయండి. వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ యూత్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి అయినా చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ నంబర్ అయితే అడగడం జరుగుతుంది. మీ మొబైల్ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని అప్లై చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది. పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ వచ్చేసి 8 క్యారెక్టర్స్ ఉండాలి. స్మాల్ అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. అలా క్లిక్ చేసి పాస్వర్డ్ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ పైన క్లిక్ చేసి మీరు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో అది పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి మీ మొబైల్ నంబర్ ని పైన ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక క్యాప్చా కోడ్ అయితే రావడం జరుగుతుంది. దాన్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఈకేవైసీ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఆధార్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. మీ ఆధార్ డీటెయిల్స్ ని, మీ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేస్తే దానిపైన సబ్మిట్ చేస్తే మీకు ఒక ఓటీపీ అయితే మొబైల్ కి రావడం జరుగుతుంది. ఆధార్ నంబర్ కి లింక్ అయిన మొబైల్ కి ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీకు తర్వాత అది సేవ్ అయిపోతుంది. ఆధార్ డీటెయిల్స్ ఈ కేవైసీ సేవ్ అయిపోతుంది. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్ వచ్చేసేసి ఇక్కడ క్యాండిడేట్ ప్రొఫైల్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సెకండ్ ఆప్షన్ కేవైసీ పక్కన పర్సనల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అది వచ్చేసి మీ మొబైల్ నంబరు. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఒక చిన్న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్పామ్ అని కనిపిస్తుంది కదా, మీరు మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ రాకపోతే మీ జీమెయిల్ యాప్ లోని 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే స్పామ్ లో వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు అక్కడ ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేయొచ్చు. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీకు తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర మీ హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేసి తర్వాత మీ కోర్సు, తర్వాత మీ నేమ్ ఆఫ్ యూనివర్సిటీ, నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, పాసింగ్ ఇయర్ ని ఎంటర్ చేసి తర్వాత పర్సంటేజ్ ఎంటర్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు అప్లోడ్ సర్టిఫికేట్ అని ఉంది కదా, అక్కడ వచ్చేసి మీ మార్క్స్ మెమో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే ఏదైతే మీ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటుందో దాన్ని ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి మాత్రం పీడిఎఫ్ లో మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పీడిఎఫ్ లో సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు సేవ్ అండ్ మోర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయొచ్చు. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన కూడా క్లిక్ చేయొచ్చు. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీ మళ్ళీ 10th క్లాస్ సర్టిఫికేట్ అంటే 10th డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. మీ 10th డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 10th క్లాస్ లో మీ కోర్సు, అలాగే మీ బోర్డు అంటే మీ యూనివర్సిటీ మీరు ఎక్కడ చదివారు అనే డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పాసింగ్ ఇయర్, అలాగే మార్క్స్ మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, గ్రేడ్స్ లోనా సిజిపిఏ లోనా, ఇలా మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సేమ్ డిగ్రీ సర్టిఫికేట్ ఎలా అయితే సబ్మిట్ చేశారో పీడిఎఫ్ ఫైల్ లాగా ఇక్కడ కూడా అప్లోడ్ సర్టిఫికేట్ దగ్గర సేమ్ 10th క్లాస్ సర్టిఫికేట్ ని అయితే ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర క్లిక్ చేసి మీరు పీడిఎఫ్ ఫైల్ మాదిరిగానే 10th మార్క్ లిస్ట్ ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని కూడా అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు సేవ్ అండ్ మోర్ అని ఉంది కదా, మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తే మీకు మీ డిప్లొమా అయితే డిప్లొమా, లేదంటే ఇంటర్ అయితే ఇంటర్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ ఇంటర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది 12th అని చెప్పేసి. తర్వాత కోర్సు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్ లో మీరు ఏ కోర్స్ చేసి ఉంటారు అని చెప్పేసి. ఒకవేళ మీరు డిప్లొమా స్టూడెంట్ అయితే డిప్లొమాకి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయండి. సేమ్ ఇక్కడ కూడా అప్లోడ్ సర్టిఫికేట్ దగ్గర సేమ్ మన 10th అలాగే డిగ్రీ సర్టిఫికేట్ ఎలా అప్లోడ్ చేశామో అలాగే పీడిఎఫ్ ఫైల్ మాదిరిగానే దీన్ని అప్లోడ్ చేయాలి. తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు డూ యూ హ్యావ్ ఎనీ ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ అని. మీకు ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఆధార్ సీడెడ్ ఉంటే ఎస్ అని చెప్పేసేయండి. అంటే అందరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, ఎస్ అని చెప్పేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీకు మీ స్కిల్స్ అయితే అడగడం జరుగుతుంది. అంటే మీకు ఏమైనా అడిషనల్ స్కిల్స్ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా స్కిల్స్ అయితే అడగడం జరుగుతుంది. అవన్నీ మీరు చూసి మీరు చెక్ చేసుకొని మీకున్న స్కిల్స్ ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీకు వచ్చిన లాంగ్వేజెస్ ఎన్ని అయితే ఉంటాయో అవన్నీ ఇక్కడ
మీరు ఇవ్వచ్చు. ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్, మీకు ఇంకా ఏమైనా అడిషనల్ లాంగ్వేజ్ వస్తే అవన్నీ ఇక్కడ ఇవ్వచ్చు. తర్వాత ఇవన్నీ అవసరం లేదు ఇక్కడ కిందివి. తర్వాత ఇక్కడికి వచ్చేసేసి కంప్లీట్ ప్రొఫైల్ అని ఉంది కదా, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది, హాయ్ క్యాండిడేట్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ ప్రొఫైల్ అని ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దీంతో పాటు మీ మొబైల్కి అయితే ఒక మెసేజ్ ఈ విధంగా రావడం జరుగుతుంది, డియర్ క్యాండిడేట్, యువర్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీటెడ్, వెల్కమ్ టు ద పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ అని చెప్పేసి మీకు ఈ విధంగా ఒక మొబైల్కి కూడా ఒక కన్ఫర్మేషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్కి మీ మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. ఫీజు అయితే ₹1 కూడా ఫీజు అవసరం లేదు. సింపుల్గా మీ మొబైల్లోనే క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇక్కడ ఎడిట్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ ఎడిట్ బటన్ పైన క్లిక్ చేసి మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్లో ఏమైనా మిస్టేక్స్ జరిగి ఉంటే మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ క్లిక్ చేసి.